Hi friends, welcome to Market News. Friends, disclaimer, this video is only for educational purpose, not for recommendations. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మెనీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈక్విటీ ఇన్కమ్ అంటే ఏందో మనం తెలుసుకుందాము. Equity income is the money that a shareholder receives from a company in the form of stock dividends or capital gains. It is also known as dividend income. ఓకే, ఈక్విటీ ఇన్కమ్ అంటే మనకు డబ్బు ఎలా వస్తుందంటే, మనము షేర్ హోల్డర్ అయితే మనం కంపెనీలో ఓకే మనకు డబ్బు వస్తుంది కదా. ఎట్లా వస్తుందంటే, స్టాక్ కొన్ని కంపెనీస్లో ప్రాఫిట్స్ వస్తే డివిడెండ్స్ ఇస్తారు. ప్రాఫిట్స్ వస్తే మనకు ఇంట్రెస్ట్ లాగా డివిడెండ్స్ ఇస్తారు. లేదా మనకు క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. క్యాపిటల్ గెయిన్ అంటే మీరు పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి, దాన్నే క్యాపిటల్ గెయిన్స్ అంటాము. అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే సంవత్సరంలోపు అమ్మేదాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ మనము ఒక స్టాక్ కొన్ని స్టాక్స్ అయినా ఒక స్టాక్ అయినా కొని ఒక సంవత్సరం అమ్మకుంటే మనము అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయిపోతుంది. ఒక స్టాక్ లేకపోతే అంతకంటే ఎక్కువ స్టాక్స్ మనము ఒక సంవత్సరం కంటే తక్కువ పెట్టుకొని మనము సంవత్సరంలోపు అమ్మేదాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాము. క్యాపిటల్ గెయిన్ అంటేనే లాభాలు. అది షార్ట్ టర్మ్, వెదర్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఏదన్నా కానీ క్యాపిటల్ గెయిన్స్ అంటే మనము ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టినప్పుడు దానికి లాభం వస్తుంది. అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా, కొన్ని రోజులైనా ఎక్కువ రోజులైనా మనము మనీ గెయిన్ చేస్తాం కదా, దాన్నే ఈక్విటీ ఇన్కమ్ అంటాము. దాన్నే ఈక్విటీ ఇన్కమ్ అంటాము. ప్లస్ డివిడెండ్ ఇన్కమ్ అని కానీ అనవచ్చు మనం. ఓకే, ఈక్విటీ ఇన్కమ్ ఆర్ డివిడెండ్ ఇన్కమ్, ద ఇన్కమ్ విచ్ వీ గెట్స్ ఫ్రమ్ ద కంపెనీ ఆఫ్టర్ ఇన్వెస్టింగ్. Okay, the profit that we gains is called equity income. Okay, or dividend income. Okay, how it works అంటే stock dividends. A company pays out a portion of its profits to shareholders as cash or more stock. The amount a shareholder receives depends on how many shares they own. Okay, అంటే ఒక కంపెనీకి లాభం వచ్చినప్పుడు మనము ఆ కంపెనీ షేర్ హోల్డర్ అయితే, అంటే షేర్ హోల్డర్ అంటే మనము ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం కానీ చిన్న షేర్ హోల్డర్ అయిపోతాము. కంపెనీ ప్రమోటర్స్ ఉంటారు, వాళ్ళు బోర్డు మెంబర్స్ అంతా కలిసి డివిడెండ్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే దాన్నే మనము క్యాష్ రూపంలో డివిడెండ్ ఇస్తారు కదా. ఓకే, లేకపోతే స్టాక్స్ రూపంలో కానీ ఇస్తారు. కంపెనీ మనకు పే చేస్తుంది. ఆ కంపెనీ లాభాల్లో మనకు కానీ షేర్ హోల్డర్స్కు క్యాష్తో కానీ లేకపోతే స్టాక్స్తో కానీ మనకు రివార్డ్ ఇస్తుంది, మనకు పేఅవుట్ చేస్తుంది. ఓకే, దాన్ని స్టాక్ డివిడెండ్స్ అంటాం మనము. స్టాక్ డివిడెండ్స్ అంటే క్యాష్ మన అకౌంట్లో వేస్తుంది లాభాల్లో, కంపెనీకి లాభాలు వస్తే. లేకపోతే స్టాక్స్ రూపంలో కానీ ఇవ్వచ్చు. ఓకే, ద అమౌంట్ ఏ షేర్ హోల్డర్ రిసీవ్స్ డిపెండ్స్ ఆన్, అది స్టాక్ రూపంలో ఎలా ఇస్తుంది, బోనస్ షేర్స్ రూపంలో కానీ ఇస్తుంది. స్టాక్ రూపంలో ఇస్తే బోనస్ షేర్స్. ఓకే, క్యాష్ రూపంలో ఇస్తే డివిడెండ్ అంటాం మనం. ఓకే, ద అమౌంట్ ఏ షేర్ హోల్డర్ రిసీవ్స్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ షేర్స్ దే ఓన్. ఆ అమౌంట్ ఎట్లా వస్తుందంటే మనకు ఒక షేర్ ఉండొచ్చు, 10 షేర్లు ఉండొచ్చు, 1,00,000 షేర్లు ఉండొచ్చు, 1,00,00,000 షేర్లు ఉండొచ్చు. కంపెనీలో ఎన్నైనా ఉండొచ్చు. మనము ఒక్కో షేర్కు ఇంత డివిడెండ్, ఒక 15 రూపాయలు, 10 రూపాయలు, ఓకే 5 రూపాయలు, అట్లా ఎంత డివిడెండ్ అనౌన్స్ చేస్తే ఓకే ఫేస్ వాల్యూతో అంత డివిడెండ్ ఒక్కో షేరు ఇంటూ మల్టిపుల్ షేర్స్. 100 షేర్స్ అయితే ఒక కంపెనీకి 5 రూపీస్ అయితే 100 ఇంటూ 5, 100 షేర్స్ ఒక కంపెనీలో ఉంటే ఒక్కొక్క షేరు 5 రూపీస్ డివిడెండ్ ఉంటే అనౌన్స్ చేస్తే 100 ఇంటూ 5, 500 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి డివిడెండ్గా.
ఓకే, అది మనకు ఎన్ని షేర్లు ఉంటే అంత లాభం, అన్ని డివిడెండ్స్ పడతాయి ఇంటూ మల్టిపుల్స్ ఆఫ్ దట్ డివిడెండ్. ఓకే, డివిడెండ్ ఇంటూ మల్టిపుల్ షేర్స్, అది 5 కానీ 10 షేర్స్ కానీ 100 షేర్స్ కానీ. ఓకే, ఒక్కొక్క షేర్కు 5 ఆర్ 10 ఆర్ 100, పెద్ద కంపెనీస్కి 100 200 కానీ ఇస్తాయి, 300. అంటే షేర్ ప్రైస్ ఎక్కువ ఉంటే, ఓకే, మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే షేర్ది, అప్పుడు మనకు ఎక్కువ వస్తాయి. తేడా ఏమి ఉండదు, పర్సంటేజ్ ప్రకారం ఒకటే. ఓకే, మనం ఎక్కువ పెడితే ఎక్కువ డివిడెండ్, తక్కువ పెడితే తక్కువ. ఓకే, క్యాపిటల్ గెయిన్స్. A shareholder sells a company stock for more than they paid for it, realizing a profit. A shareholder sells a company stock for more than they paid for it. అంటే ఒక షేర్ హోల్డర్కు ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? క్యాపిటల్ గెయిన్ అంటే ప్రాఫిట్. మనము కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ అంటే లాభాలు ఎప్పుడు వస్తాయి? మనం లాభం వచ్చినప్పుడు అమ్ముతాం. అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ గెయిన్స్ కానీ లాంగ్ టర్మ్ గెయిన్స్ కానీ, అది ప్రాఫిటే. అది ఎంతన్నా కానీ మనం అమ్మినప్పుడు అది క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఒక కంపెనీని మనము ప్రాఫిట్స్ తీసుకున్నప్పుడు అమ్మి దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం మనం. వై ఇట్స్ ఇంపార్టెంట్? అట్రాక్ట్ షేర్ హోల్డర్స్. కంపెనీస్ పే డివిడెండ్స్ టు ఎంకరేజ్ షేర్ హోల్డర్స్ టు బై మోర్ స్టాక్ అండ్ హోల్డ్ ఇట్ లాంగ్ టర్మ్. కంపెనీస్ డివిడెండ్స్ ఎందుకు అనౌన్స్ చేస్తాయంటే, కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు డివిడెండ్స్ అనౌన్స్ చేస్తాయి. మరియు అవి ఎందుకు డివిడెండ్ చేస్తాయి? ఒక్కొక్కసారి షేర్ హోల్డర్స్ పెరుగుతారు, ఎంకరేజ్ చేసేదానికి షేర్ హోల్డర్స్ పెరుగుతారు. డివిడెండ్ స్టాక్ ఇది, డివిడెండ్స్ ఇస్తారు. ప్లస్ ఇది కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ కానీ పెరుగుతూ ఉంటుంది, కంపెనీ ప్రైస్ కానీ డివిడెండ్ కానీ పే చేస్తూ ఉంటుంది. మంచి కంపెనీ అనేసి షేర్ హోల్డర్స్కు ఎంకరేజ్ చేసినట్టు ఆ కంపెనీ, డివిడెండ్స్ ఇచ్చే కంపెనీ. అప్పుడు షేర్ హోల్డర్స్ పెరుగుతారు, ఎంకరేజ్ చేసినట్టు షేర్ హోల్డర్స్ను కొనేదానికి కంపెనీ స్టాక్స్ను. ఇంకో స్టాక్స్ కొంటారు. ఇప్పుడు 100 స్టాక్స్ కొని పెట్టుకున్నారు, ఇంకా డివిడెండ్ అనౌన్స్ చేస్తారంటే ఇంకొక 15 20 కొంటారు, డివిడెండ్ వస్తుందని. లేకపోతే కొంతమంది డివిడెండ్ అనౌన్స్ చేసిందంటే రికార్డెడ్ లోపు వాళ్ళు షేర్స్ను కొనేస్తారు. ఎందుకంటే కొని మళ్ళీ అమ్ముదాము డివిడెండ్ తీసుకొని అనేసి ఆ రికార్డ్ డేట్ ఒక డేట్ ఇస్తారు, ఆ రికార్డ్ డేట్ లోపు అమ్మేస్తారు వాళ్ళు. ఓకే, అప్పుడు కొనేసి పెట్టుకుంటారు. డివిడెండ్ అనౌన్స్ చేసిన తర్వాత రికార్డ్ డేట్ తర్వాత వరకు పెట్టుకొని, తర్వాత డివిడెండ్స్ పడిన తర్వాత వాళ్ళు అమ్మేసుకుంటారు. చాలామంది అట్లా చేస్తారు. కొంతమంది డివిడెండ్స్ వస్తూనే ఉంటాయి, ఇయర్ వన్స్ ట్వైస్ ఇస్తూనే ఉంటుంది కంపెనీ. అంటే లాంగ్ టర్మ్కు పెట్టుకుంటారు షేర్ హోల్డర్స్. కంపెనీ అమ్మరు షేర్స్, ఆ కంపెనీ మంచి కంపెనీ డివిడెండ్స్ ఇస్తూ ఉంటుంది అనేసి లాంగ్ టర్మ్కు పెట్టేసుకుంటారు. 1 సంవత్సరం 2 3 4 5 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా పెట్టుకుంటారు, డివిడెండ్స్ వస్తూనే ఉంటాయి. ప్లస్ గ్రోత్ కంపెనీ అయితే. ఓకే, డైవర్సిఫికేషన్. ఈక్విటీ ఇన్కమ్ ఫండ్స్ ఇన్వెస్ట్ ఇన్ dividend paying stocks which can reduce the risk of holding individual stocks. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో డివిడెండ్ పేయింగ్ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తాయి కొన్ని. విచ్ కెన్ రిడ్యూస్ రిస్క్ ఆఫ్ హోల్డింగ్ ఇండివిజువల్ స్టాక్స్. ఒక్కో స్టాక్స్లో కాకుండా ఎక్కువ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే, ఈక్విటీ ఇన్కమ్ ఫండ్స్. ఓకే, డైవర్సిఫై చేస్తాయి అంటే రిస్క్ లేకుండా ఒక కంపెనీలో మొత్తం పెట్టుబడి లేకుండా ఇండివిజువల్ కంపెనీస్లో సపరేట్గా ఒక 20 30 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, పొటెన్షియల్ రిటర్న్స్. ఈక్విటీ ఇన్కమ్ స్ట్రాటజీస్ కెన్ ఆఫర్ హయ్యర్ రిటర్న్స్ దాన్ ద ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఈక్విటీ ఇన్కమ్ స్ట్రాటజీస్ అంటే ఈక్విటీ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు హయ్యర్ రిటర్న్స్ వస్తాయి. మనకు ఇన్వెస్టర్కు హయ్యెస్ట్ రిటర్న్స్ వస్తాయి దాన్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన ఆర్డి రికరింగ్ డిపాజిట్ అంటాము,
నెలకు ఇంత పే చేస్తుంటారు. వాటిల్లో పెట్టినా, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినా, వేరే ఏ ఇన్వెస్ట్మెంట్లో పెట్టినా కానీ మీరు దానికంటే ఎక్కువ ఇన్కము ఈ స్టాక్స్లో వస్తుంది. ఓకే, ఈక్విటీ ఇన్కమ్ అంటే అది. అందుకు ఈక్విటీ ఇన్కమ్ అంటే స్టాక్స్, కంపెనీ స్టాక్స్లో పెడితే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఓకే, అది ఈక్విటీ ఇన్కమ్ అంటే. హూ ఇట్స్ గుడ్ ఫర్ అంటే, ఈక్విటీ ఇన్కమ్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ మోడరేట్లీ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. మనము అన్ని ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలి, మనము ఆర్డీలో ఉండాలి, ఇంకా వేరే ఫండ్స్లో పెట్టాలి, మనము వేరే స్కీమ్స్లో పెట్టాలి. ఓకే, ప్లస్ ఎక్కువగా ఈక్విటీ ఇన్కంలో ఎక్కువ లాభాలు వస్తాయి. అన్నిటికంటే ఎక్కువ లాభాలు ఈక్విటీ ఇన్కమ్ అంటే స్టాక్స్లో పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ ఈక్విటీ ఇన్కమ్ అంటాం మనం. స్టాక్స్ ఇన్కమ్ వచ్చి ఈక్విటీ ఇన్కమ్ డివిడెండ్స్ రూపంలో కానీ, క్యాపిటల్ గెయిన్స్ రూపంలో కానీ మనకు వచ్చే ఇన్కము ఎక్కువ ఉంటుంది. ఈక్విటీ ఇన్కమ్ అంటే స్టాక్స్. ఈక్విటీ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ by choosing fundamental stocks, and we can trade technically, analyzing the stocks. Okay, we can invest fundamental stocks. Okay, fundamentally good stocks, then only we will get consistent income from the stock market. Okay, that income is called equity income. Okay, thanks friends. This is about equity income. Thank you friends. Bye.